మహాదేవుని ఆణిముత్యాలు అనే పుస్తకాన్ని సుమారు 254 పాటలతో ఈ పుస్తకం పబ్లిష్ కాబడింది. 254 పాటలు మహాదేవుని గారి. అది ప్రత్యేకంగా నేను ఇన్విటేషన్ పెడితే అది చూసి మీరు వెళ్ళననుకుంది ఆమె. నేను వస్తా కదా, తప్పకుండా వస్తా కదా, మీరు తప్పకుండా వెళ్ళాలి అంది. వెళ్తానమ్మా అని చెప్పాను. ఆ పుస్తకం తీసుకెళ్ళి ఇవ్వండి, సరిలేరు నీకెవరు, నాగభూషణం గారి టైటిల్ సరిపోతుందని చెప్పి శారదా ఆకునూరి గారి కోరిక మీద ఈ పుస్తకాన్ని హ్యూస్టన్ టెక్సాస్ నుంచి పబ్లిష్ చేశారు. ఈ పుస్తకం సుశీల్ గారు రిలీజ్ చేశారు ఆ రోజుల్లో. ఈ పుస్తకాన్ని, ఈ గ్రంథాన్ని వారికి బహుకరిస్తున్నాను. నాగభూషణం గారి కుటుంబం అంతా కూడా పాటలకి అంకితమైన కుటుంబం. రోజు పాటలు పాడుకుంటూ ఉంటారు ఇంట్లో, అందుకు ఆరోగ్యంగా ఉన్నాడు ఆయన. జుట్టు కూడా ఇంకా పోలేదు. పాటలు పాడేవాళ్ళకి జుట్టు నాలాగా పోదు, పాటలు వినేవాళ్ళకి పోతుంది. పాటలు వినేవాళ్ళకి పోతుంది, పాటలు పాడేవాళ్ళకి. వసుంధర కూడా అందుకు అలాగుంది. వసుంధర కూడా పాటలు పాడే వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం బాగుంటుంది. పాటలు పాడే వాళ్ళందరికీ కూడా కేసు సంపద అద్భుతంగా ఉంటుంది. పాటలు ప్రతి ఇంట్లో పాటలు పాడుతూ ఉండండి. అందుకే రామకృష్ణ కూడా అలాగే ఉన్నాడు. చాలా సంతోషం ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు. నాగభూషణం గారి పుత్రరత్నం ఉన్నాడు, అద్భుతం, అపర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అద్భుతం. వాళ్ళ అబ్బాయి కూడా డ్యాన్స్ చేస్తున్నాడు, చాలా సంతోషం. ప్రభుదేవానా? ప్రభుదేవా అని చెప్పాడు రామకృష్ణ గారు, నేను చెప్పలేదు. వేదిక మీద అందరం కూడా వేదిక మీద కడకడలాడుతూ ఉన్నాం. ఎందుకైనా మంచిదని నేను రంగు వేయించుకొని వచ్చేవాడు. నా జుట్టు తెల్లబడుతుంది, తెల్లగా కనిపిస్తుంది, బాగాలేదని. ఆయనేమో యంగ్గా ఉన్నాడు, నేను మరి ముసలిగా కనిపిస్తే బాగుండదు కదా, శుభ్రంగా ఆ పని చేయించుకునేవాడు. చాలా సంతోషకరమైన. మధుర వేణ అని ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఎక్కడో వెతికాను నేను. చివరికి ఆ అమ్మాయి అంది నేనే మధుర వేణనంది. రోజు అలా ఉండదు, ఆ అమ్మాయి రకరకాలుగా వస్తుంటుంది. అంటే అందరూ ఇవాళ కూడా ఆనందంగా చక్కగా మనం హావభావాలు కానీ డ్రెస్సింగ్లో కానీ నీట్గా. రావు గారు కనపట్లేదు అక్కడ. అదే చూస్తున్నా. భార్య ఒక చోట, భర్త ఒక చోట కూర్చున్నారు. బాబు పక్కన కూర్చోండి, లేకపోతే మర్చిపోతాం మేము. అమెరికాలో మాకు ఎంతో సహకరించారు. అలా నాగభూషణం గారు అబ్బాయి కూడా, అంటే అబ్బాయి పేరు నాకు తెలియదు, అందుకు అబ్బాయి శ్రీకాంత్ తెలుసు కానీ ఊరిలో అంటున్నాం. కతారు వచ్చి అద్భుతంగా పాడాడు. కతారు గాయకుడు. మీరందరూ నాగభూషణం గారిలాగా సుఖ సంతోషాలతో ఉండాలని. నాగభూషణం గారు, మీరు అందరిని ఆశీర్వదించే వయసులో ఉన్నారు. నేను ఇంకా కొంచెం పెద్ద వయసులో ఉన్నాను మీకంటే. ఇలాగే మనం ప్రతిరోజు కూడా ఆనందంగా పాటలు పాడుకుంటూ జీవించాలని ఆశిస్తూ. రామకృష్ణ ఫోన్ చేసి ఎక్కడున్నాను, మధ్యాహ్నం నుంచి ఇక్కడ ఉన్నాను అన్నాడు. ఆ రామకృష్ణ ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు నాకు. మళ్ళీ వెళ్తాడు, రేపు పొద్దున మళ్ళీ వెళ్ళి పాడుతుంటాడు. దానికి కారణం అతని కంఠంలో అందరు గాయకులు ఉంటాం. అందరు గాయకులు నిద్రపోనేవారు. ఆయన ఘంటసాలగా నిద్రపోనేవాడు, జేసుదాసు, పిబి శ్రీనివాస్, బాలమురళీ కృష్ణ, ఎస్పి, పిఠాపురం, మాధవ పెద్ది, ఓ పక్కటు మరి కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ కూడా పాడతాడు, ఆ వాయిస్ కూడా పాడతాడు. మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మీ అందరి నుంచి నేను నేర్చుకోవాలి, నా నుంచి మీరు నేర్చుకోవాలి. మాకేంటంటే మీ నుంచి మేము నేర్చుకోవాల్సిన వయసు మాది. వయసు మళ్ళుతోంది, అంటే అస్తమించే సూర్యుల దిశలో ఉన్నాం. ఈయనేమో
పైన మెరుస్తున్న సూర్యుడి దిశలో ఉన్నాడు. కాబట్టి సూర్యచంద్రులు మనకి మన జీవితాల్లో వాళ్ళిద్దరే మన సూర్యచంద్రులు ఇద్దరే. తల్లి తండ్రి తర్వాత పుట్టిన తర్వాత వాళ్ళని చూసాం కాబట్టి తల్లి తండ్రి గొప్పవాళ్ళు, సూర్యచంద్రుల కంటే గొప్పవాళ్ళు. సూర్యచంద్రులే మనకి ఆధారం. మన జీవితాల్లో నిద్ర లేపుతారు, నిద్ర పడుకోబెడతారు. వాళ్ళకి రోజు ప్రణమిల్లుకుంటూ మనం సాయంత్రం పూట చంద్రుడికి నమస్కారం పెడితే పాటలు బాగా వస్తాయి. పొద్దున్నే నమస్కారం పెడితే పాటలు బాగా నేర్చుకోవచ్చు. ఈ థియేటర్లో మన వాళ్ళు ఫుల్గా థియేటర్ ఉంది. ఏంటంటే అడిగా రాగానే మొదలుపెట్టి అడిగి ఫుల్ థియేటర్ ఫుల్గా ఉంది ఏమిటన్నా, ఆయన బర్త్డే అని. ఓహో అదే రహస్యం అన్న. అలా అందరి బర్త్డేలు ఇక్కడే చేసుకోండి. అంటే రోజుకో బర్త్డే ఉంటుంది కదా ఎవరో ఒకరిది. 360 days టైం టేబుల్ వేసి రామకృష్ణ లేకపోతే మొదలుపెట్టిన ఒక టైం టేబుల్ అయ్యి అందరి బర్త్డేస్ ఇక్కడ చేసుకోవాల్సింది పెట్టేసి. భోజనాలు కూడా ఉన్నాయా? భోజనాలు కూడా అబ్బో వేరే ఇక్కడ ఎలా చేయడుగా. పర్వాలేదు లైవ్ వెళ్తోంది. లైవ్లో వెళ్తుందని మనం మాట్లాడుకోకుండా నోరు మూసి కూర్చొని అవసరంలా. అందరి తర్వాత కామేశ్వరరావు లేడు. అలాగా. అయితే నేను వాటికి అర్హుడిని కాదు. ఇడ్లీ మాత్రమే తింటాను. నేను ఇంకేం తిన్నాను. ఒట్టి ఇడ్లీ, పచ్చడి, సాంబారు, ఇడ్లీ రెండు అంతే. ఎక్కడికి పోయినా నేను భుజించను, ఇంకో పని కూడా చేయను ఒక రామకృష్ణ ఇంట్లో తప్పితే. తనికెళ్ళ వారు తనికెళ్ళ భరణికి ఫోన్ చేసేవాడ 2 నెలలుగా బాగాలేదన్నాడు, షూటింగ్లకు వెళ్ళట్లేదన్నాడు. ఆ రహస్యం ఎవరికి చెప్పదు, రహస్యం చెప్పొద్దు అన్నాడు. నేను చెప్పేసా, అందరికి తెచ్చిపోదు. డిస్టర్బ్ చేయకుండా 2 నెలల దాకా నేను షూటింగ్ ఆరోగ్యం బాగాలేదంటే అయ్యో అలాగా తనికెళ్ళ భరణి ఓ ప్రోగ్రాంకి వస్తావా అని అడిగితే ఆ విషయం చెప్పాడు. ఏంటి విషయాలు? బాగుంది. అదే మరి అనుకోకుండా కలిస్తేనే సంతోషం, రోజు కలిస్తే సంతోషం ఉండదు. వ్యాఖ్యానం ఈయన అపర నారాయణ రెడ్డి గారు చినారే తర్వాత వ్యాఖ్యానంలో స్పష్టంగా సంస్కృత పదాలతో తెలుగు పదాలతో అలరించే ఏకైక వ్యక్తి మన దండనగరాల్లో ఈయనొక్కడే. ఈయన పేరు నాకు తెలియదు. మంత్రాలు కూడా. అదృష్టం ఏంటంటే మేము సన్మానం అయ్యేటప్పుడు బ్రాహ్మణ్ణి పిలిచేవాళ్ళం. శాస్త్రి వచ్చేవాడు, వీణాపాడి శాస్త్రి పిలవకుండా వచ్చేవాడు. చెంబొట్టుకొని వచ్చేస్తుంటాడు. ఇట్లా పిలవనవసరంలా. నారాయణ రెడ్డి గారు ఆపు కాసేపు అనేవాడు. ఇప్పుడు ఆయన వీణాపాడి శాస్త్రి అవసరంలా. మీ ప్రోగ్రాం చేసుకుంటే ఈయన వ్యాఖ్యాత పెట్టుకోండి, వ్యాఖ్యానంగా మంత్రాలు కూడా చదివేస్తాడు. ఏదో ఒకటి బిందో చెంబో లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ మంత్రాలు. అంటే ఎప్పుడు కూడా అక్కినే నాగేశ్వరరావు అనేవారు, ఎప్పుడైనా ఒక సత్కారం చేసేటప్పుడు మంచి ఆశీర్వచన మంత్రాలు, మంచి మన వేదాల్లో ఉంటాయి కదా, వేదాలు పనసలో ఏమంటారు, నాకు కూడా వచ్చు పనసలు, నాకు కూడా పదం వచ్చింది. పనసలు అనే పదం మనం మర్చిపోవాలా, మనకు గుర్తుంది వానే. ఆశీర్వచనం ఇవాళ ఆశీర్వచనం ఉంటుంది. ఇప్పుడు కేక్ కటింగ్ కానీ కేక్ కటింగ్ కుర్చీలో కూర్చోబెడతాం, దండలు ఉన్నాయి కదా, అప్పుడు ఆశీర్వచనం అప్పుడు శాలువాలు. దండ కంటే శాలువానే బెటర్, ఎందుకంటే దండ పారేస్తాం, శాలువ దాచిపెట్టుకుంటాం, ఇంకోరికి కప్పుతాం తీసుకెళ్ళి. ఏమయ్యో తెస్తున్నాయండి అమ్మాయితో? కోడలు గారు ఏమో తెస్తున్నారు, నాగభూషణం గారు. శాలువాలా? చాలా సంతోషం. కొడుకు కోడలు మనవడు పాడతామ్మా, పాడతారు, పాడేవారు మీరు. చాలా సంతోషం. మా రామదాస్ గారి చాలా వల్ల మేము మంచి మంచి కోట్లు బట్టలు వేసుకుంటున్నాం.
మొత్తం ఎంతమంది పాడారు వాళ్ళు? అందరూ ఎవరైనా సంతోషం. ఇప్పుడు కేక్ కటింగ్ ఇప్పుడు వెంటనే ఇంకా మధ్యలో ఏమైనా ఉన్నాయా? ఈ మైకు నారాయణ రెడ్డి గారికి ఇస్తున్నాయి. మైకు సినారే దగ్గర ఉంది. రుక్మిణి వదిన వివాహ శుభలేఖల్లో ఏం రాస్తారంటే, బంధుమిత్ర సపరివార సమేతంగా విచ్చేసి మదర్పిత చందన తాంబూలాదులు స్వీకరించ ప్రార్థన. అలాగే హలో, నాగభూషణం గారు పుట్టినరోజు సందర్భంగా నేను 2 మాటలు మాట్లాడతాను. ఏంటంటే బుద్ధి గారు బాగా జరుపుకోవాలి పుట్టినరోజులని ఆశిస్తున్నాను. ఇవే నా శుభాభివందనలు. థ్యాంక్ యూ సో మచ్ పెద్దమ్మ. ఫ్యామిలీ అందరూ కొంచెం తొందరగా రండి. చకచక అత్తయ్య గారు, మావయ్య గారు ప్లీజ్. అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు, ఇదే ఇదే కుహు స్వరాల కానుక, మరో వసంత గీతిక జనించు రోజు, అహో ఒక మనసుకి